మీనరాశి మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గమనించినట్లయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, రవి గారి సంచారము కూడా బాగున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శని గారు రాశిలో ఉన్నారు. ఏలినాటి శని జరుగుతోంది మీనరాశి వారికి. అలాగే దశమంలో రవి శుక్రుల కలయిక మూఢమిని సూచిస్తోంది, అంటే శుక్రుని యొక్క అస్తంగత్వాన్ని సూచిస్తోంది. కాబట్టి శుక్రునికి అంతగా పవర్ ఉండబోదు. అలాగే శని గారి యొక్క దృష్టి 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. శని గారి దృష్టి కుజుని మీద ఉంది, శుక్రుని మీద ఉంది, రవి మీద ఉంది, బుధుని మీద ఉంది. అంటే ఇక్కడ వ్యాపార వ్యవహారాలు అంతగా ముందరికి వెళ్ళడం లేదు. రాజకీయ అంశాలు కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి. ప్రయాణాల విషయాలు అలాగే ఉన్నాయి. వాహనాల విషయాలలోనూ అమ్మకాలు కొనుగోలు అలాగే ఉన్నాయి. భూమికి సంబంధించిన తగాదాలు అలాగే ఉన్నాయి. మీరు ఏ అంశాన్ని చూడండి అంత చాలా బాగుంది అని చెప్పేటట్టుగా లేదు. అయితే ఉద్యోగ జీవితం కాస్త పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఇక అర్ధాష్టమ గురు సంచార దోషము ఇబ్బంది పెడుతోంది. వ్యయస్థాన రాహు సంచార దోషము ఇబ్బంది పెడుతోంది. శని గారి రాశి సంచార దోషము ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ ఇబ్బంది పెట్టే గ్రహాల యొక్క దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్రహమో 2 గ్రహాలు బాగున్నాయి కదా, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి రాదు.